సాటర్డే కూడా వర్క్ చేసే అంత డెడికేషన్ మీకుందా? నాకుంది. డెడికేషనా తొక్క. మా మేనేజర్ ఫ్రైడే నైట్ ఆల్మోస్ట్ 10 పీఎంకి కాల్ పెట్టి, రేపు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కాంప్ ఆఫ్ ఉంటది. అలానే నా టార్చర్ నుంచి రిలీఫ్ ఉంటది అన్నాడు. ఇక ఆయనతో లేనిపోని లొల్లిలు నాకెందుకు అని చెప్పి మూసుకొని సాటర్డే కూడా పని చేసిన. జనరల్గా నేనైతే పని నుంచి ఎగ్గొట్టే రకం కాదు. ఏమైనా సరే పని కంప్లీట్ చేసే వరకు నాకు నిద్ర పట్టదు, తిండి కూడా లోపలికి పోదు. సింపుల్‌గా చెప్పాలంటే మస్తు మొండిదాన్ని. అట్లనే నా ప్లేట్ అంతా క్లీన్ ఉండాలని చూసుకుంటా. ఇక కార్పొరేట్ గురించి తెలిసిందే కదా! ఎవరైతే పని చేయరో వాళ్ళని కూసోబెట్టి మేపుతారో, ఇక పని చేసేటోళ్ళకి ఇంకా పనిచ్చి తరుముతూనే ఉంటరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. పొద్దున్నుంచి వర్క్ చూస్తూనే ఉండి దిమాకంతా ఖరాబ్ అయ్యి, ఇక లాస్ట్‌కి 'లక్కీ భాస్కర్' మూవీ యేసుకొని ల్యాప్‌టాప్ ముందేసుకొని రిలాక్స్ అవుదామని కూసున్నా. సో, బేసిక్‌గా మాట్లాడుకుంటే నేను వర్క్ చేయడం వల్ల ఎవరికీ ఏం యూజ్ లేదు. మా ఇంట్లో గానీ, నాకు కానీ నా శాలరీ అసలు వాడనే వాడరు. తెచ్చి మా మమ్మీకిస్తా. మా మమ్మీ బీరువాలో పెడతది. దానికి మించి నా శాలరీతో యూజే లేదు. వర్క్ చేయడం అనేది నా ఓన్ డెసిషన్ అండ్ మై పర్సనల్ డెసిషన్. సో, ఎంత కష్టమైనా నవ్వుకుంటూనే చేస్తా. ఐ లవ్ టు బీ ఇండిపెండెంట్ అండ్ పైసలతో వచ్చే రెస్పెక్టే వేరు. అందుకనే ఎంత కష్టమైనా సరే కంప్లెయింట్ చేయకుండా చేస్తాను. అండ్ సాటర్డే అయితే వేస్ట్ కాకూడదు కదా! మూవీకైతే వెళ్తున్నాం. లైక్